హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను వీట్ గ్రాస్ జ్యూస్ చూపిస్తాను మీకు. వీట్ గ్రాస్ చూడండి, గోధుమలతో మట్టి లేకుండా గడ్డిని ఇంట్లోనే పెంచుకొని దీంతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. గడ్డే కదా అని తీసి పడేయకండి, దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. రక్తహీనతను తగ్గిస్తుంది, తర్వాత ఐరన్ మినరల్స్ ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, మనకు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ముందుగా మంచి క్వాలిటీ ఉన్న గోధుమలు తీసుకోవాలి. క్వాలిటీ ఉంటే గడ్డి తొందరగా మొలకెత్తుతుంది. ఇలా మంచినీళ్ళతో 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2-3 టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకోవాలండి గోధుమల్ని. రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకున్న గోధుమలు ఇవి చూడండి. ఇలా నీట్గా క్లీన్ చేసి నీళ్ళు వంచేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ట్రే ఆన్లైన్లో దొరుకుతుందండి, స్ప్రౌట్స్ ట్రే అని. అన్ని ఆన్లైన్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి. ముందుగా ట్రేలో వాటర్ పోసుకోవాలి. ఫుల్గా కాకుండా కొద్దిగానే పోసుకోవాలి, పావంతు పోసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో జల్లెడ లాంటి ప్లేట్లో గోధుమల్ని పల్చగా పరుచుకుంటున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ప్లేట్ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. చూడండి, పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇవి నానబెట్టుకున్న గోధుమలు ఇలాగ మూత పెట్టేసుకోవాలి. లూజ్గా మనకు తీసుకోవడానికి అవైలబుల్గా ఉండేటట్లు పెట్టుకోవాలి. చూడండి, 2 రోజుల తర్వాత చూస్తే ఇలా అయింది. ఇప్పుడు నీళ్లు చిలకరించుకుంటున్నాను. ఒకసారి వేర్లు చూడండి ఎలా ఉన్నాయో, కింద వేర్లు, ఇవన్నీ వేర్లు చాలా బాగా వచ్చింది కదా. 2 డేస్ తర్వాత అండి ఇది. ఈ గ్రాస్ 8 డేస్ అయిందండి ఈ రోజుకి. యాక్చువల్లీ 7 డేస్కే సరిపోతుంది. నేను 1 డే ఎక్స్ట్రా పెట్టాను నేను చూద్దామని. ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు, కలర్ చేంజ్ అవుతుంది. అందుకని గ్రీన్గా ఉండగానే మనం మంచి గ్రీన్ కలర్ వీట్ జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చాలా ఈజీగా. ఒకసారి చూడండి, వాటర్తోనే, మట్టి లేకుండా. చూడండి, ఇవన్నీ వేర్లు. వాటర్ మొత్తం ఇక్కడంతా వాటర్ చూడండి, మట్టి లేదు అసలు. ఇంట్లోనే ప్యూర్గా మనం పండించుకోవచ్చు, దీన్ని పెంచుకోవచ్చు. బయట చాలా కాస్ట్లీ అండి ఇది. జ్యూస్కి కావాల్సిన గడ్డిని కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత కట్ చేసుకోవచ్చు. ఈ గడ్డితో మనము జ్యూస్ తయారు చేసుకోవచ్చండి నీట్గా ఇంట్లోనే ఫ్రెష్గా. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ టైం కూడా మళ్ళీ ఇంకోసారి కూడా పెరుగుతుంది. అంటే 2 టైమ్స్కి వస్తుంది మనకు కట్ చేసినా కూడా. ఇప్పుడు ఇక్కడ దాకా కట్ చేసినా కదండి, కట్ చేశాను కదా, మళ్ళీ పెరుగుతుంది ఇది. అలా 2 టైమ్స్ పెంచుకోవచ్చు మనం. ఇదిగోండి, ఇది వీట్ గ్రాస్ చూడండి, క్యాన్సర్కి కూడా చాలా మంచిది అంటారు దీన్ని. ముందు గ్రాస్ని నీట్గా కడుక్కోవాలి. ఇలాగా కడుక్కొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ తీయడమే. నేను జ్యూసర్లో వేసుకుంటున్నా. జ్యూసర్ తీసుకున్నానండి నేను. జ్యూసర్ కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవచ్చు. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. 1 గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రెష్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో, హోమ్ మేడ్ జ్యూస్ కదా, చాలా హెల్తీ జ్యూస్. వీట్ గ్రాస్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. మార్నింగ్ పరకడుపున తాగడం చాలా ఆరోగ్యం. ఇది ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సింది కొద్దిగా ఓపిక. కొంచెం ఓపిక ఉంటే ఇంట్లోనే ప్రతిదీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏమంటారు? ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే మీరు తాగి చూడండి, దీని బెనిఫిట్స్ మీరు పొందుతారు. ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్పాలనుకున్నాను నేను. చాలా బాగుంటుంది. వీట్ స్మెల్ వస్తుంది తాగితే, అంతే.
చాలా బాగుంటుంది. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ నేను తాగాను, మంచి రిజల్ట్ వచ్చింది నాకు. బ్లడ్ ఇంప్రూవ్ అయింది, చాలా బాగుంటుంది. అసలు వెయిట్ లాస్ అవుతారు, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అయింది నాకు. అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది. ఇది మీకు చూపించాలనుకున్నాను నేను. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఎలాగ తయారు చేసుకోవాలో, చాలా అవసరం ఉంటుంది దీన్ని. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి, చాలా బాగుంటుంది జ్యూస్. చూసారు కదండి ఎలా తయారు చేసుకోవాలో, ఇంట్లో ఎలా మట్టి లేకుండా వాటర్తోనే ఎలాగా పెంచుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.